మొదటిగా దేవాది దేవునికి క్రీస్తు పేరట వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా కూడి వచ్చిన అందరికీ హృదయపూర్వక వందనాలు. నాకంటే పెద్దవాళ్ళు, తండ్రులు సమానులు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను పాత్రని కాను. కాబట్టి ఏదో దేవుని మాటలు చెప్పాలి అనే ఉద్దేశము ఆలోచనగా నేను చేసుకోలేదు. సడన్గా దేవుడు సమయాన్ని నాకు కల్పించారు. ఏంటంటే ఇంతవరకు నేను రక్షణ పొందిన కానించి ఎవరిని సమయం అడగలేదు. అయ్యా నేను ఒక పాట పాడతాను, ఒక ప్రార్థన చేస్తాను, లేదా సందేహం చెప్తాను, ఇంతవరకు నేను అడగలేదు. కానీ ఒక్కొక్కసారి నువ్వు బాధపడిన రోజులు ఉంది. నాకు ఇస్తలేరు కదా, నాకు సమయం ఇస్తలేరు, బాధపడిన రోజులు ఉంది, చాలాసార్లు బాధపడ్డాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే మళ్ళీ తర్వాత ఆయన ఇవ్వాలి సమయం. ఆయన ఇవ్వంది ఉన్నవారు మనకి ఇవ్వలేరు కాబట్టి అందుకే నేను దేవుని వైపు చూస్తుంటాను. దేవుడు సమయం ఇచ్చినప్పుడు మనం వాడపడదాం అన్నట్టుగా నేను చూస్తాను. కాబట్టి మంచిది, సమయము ఇచ్చిన అన్నగారికి వందనాలు. మనము ఒక్క బైబిల్ చేత పట్టుకున్నాము, కానీ వేవేల ప్రసంగాలు చేస్తున్నారు చాలామంది. ఎన్నో సిద్ధాంతాలు తయారైపోయింది అన్నమాట. ఒక్క బైబిల్ చేత పట్టుకుని, కానీ సిద్ధాంతాలు మాత్రానికి ఎన్నో వేల సిద్ధాంతాలు ఉన్నట్టుగా మనము చూడవచ్చు. కాబట్టి బైబిల్ సారాంశం ఒకటే. వాక్యం ఏంటంటేనే ఈ వాక్య సత్యమే సారాంశం. బైబిల్ యొక్క సారాంశము మనం అర్థం చేసుకుంటే సత్యం అనేది మనకు వెల్లడి అవుతుంది అన్నమాట. ఇది కాకుండా మనం అక్షరం పట్టుకుని భౌతికంగా ఉన్నది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మనకు సత్యము లభించడం లేదు. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా మనము ఈ వాక్యాలు మొత్తం కూడా, ఈ వాక్యం మొత్తం కూడా రాయబడింది అంటే ఆత్మీయంగా రాయబడింది, శరీర సంబంధంగా కాదు. దేవుడు ఆత్మ గనక దేవుని వాక్యం కూడా ఆత్మీయ రీతిగా మనం ఆలోచన చేయాలి. అందుకనే ఈ వాక్యం సారాంశమే సత్యం ఉన్నట్టుగా మనము ఆలోచన చేసేవారిగా ఉండాలి. ఒకటి ఏంటంటే దేవుని గురించి అందరికీ తెలుసు. తండ్రి అయిన దేవుడు అందరికీ తెలిసిందే, తెలియనట్టు కాదు, అది ఎవరైనా ఒప్పుకుంటారు. తండ్రి దేవుడు. అర్థం కాని విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు ప్రభు వారు అర్థం కాలేదు. ఇంకా చాలా సిద్ధాంతాలు యేసు ప్రభు వారి దగ్గరికి మనం చూసినట్లయితే ఎన్నో సిద్ధాంతాలుగా వాళ్ళు మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు అయోమయంగా అయిపోతున్నారు. యేసుక్రీస్తు వారు ఎవరు? ఇప్పుడు చూసినట్లయితే 3 వర్గాలు మీ ముందు నేను తీసుకొచ్చి గ్రూప్ వాళ్ళు చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. ఒక గ్రూప్ వారు ఏమంటున్నారంటే తండ్రి అనే దేవుడే యేసుక్రీస్తుగా వచ్చారు, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మగా వచ్చారని చెప్పే ఒక గ్రూప్ వారు ఉన్నారు, ఒక వర్గం వారు ఉన్నారు. అది నేను కూడా నమ్మాను. మొదటిగా నేను కూడా అలాగే విశ్వసించాను. తండ్రి అనే దేవుడు యేసుప్రభుగా వచ్చారు కాబట్టి ఇంకా తండ్రితో మనకు పని లేదు, యేసుప్రభు వారిని పట్టుకుంటే చాలు, యేసుప్రభు వారిగా నేను ప్రార్థన చేసేవాడిని, యేసుప్రభు వారినే నేను ఆరాధించేవాడిని ఒకప్పుడు నేను ఉన్నాను, అలాగనే ఉన్నాను. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే బైబిల్ చదివినాక కొన్ని విషయాలు నేను అర్థం చేసుకున్నాను. ఇంకో గ్రూప్ వారు ఉన్నారండి, ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒక దేవుడు అంటున్నారు. ఇది ఒక గ్రూప్ అన్నమాట. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒక్క దేవుడు అని ఒక గ్రూప్ వారు ఉన్నారు. ఇంకొకరు ఉన్నారు BOUI వారు ఉన్నారు, ముగ్గురు వ్యక్తులు, ముగ్గురు దేవుళ్ళు అంటారు వాళ్ళు. తండ్రి దేవుడే, యేసుప్రభు వారి దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. పట్టుకునేది ఒకే బైబిల్. ఒక్కో బైబిల్లో చూడండి సిద్ధాంతాలు మాత్రము ఎన్నో సిద్ధాంతాలు పెరిగిపోతున్నాయి. అయోమయంగా ప్రజలు ఉంటున్నారు. నాకు అర్థం కాకుండా అడుగుతున్నాను. ఎందుకంటే ఒక్కో బైబిల్ మనము చేలో పట్టుకున్నప్పుడు అందరి సారాంశం ఒకటే ఉండాలి. భక్తులు బైబిల్ రాశారు, 40 మంది ప్రవక్తలు రాశారు భక్తులు 1600 సంవత్సరాల కింద. అందరూ ఎక్కడెక్కడ ఉన్నారో కానీ సారాంశం మాత్రం ఒకటే. ఎవరు రాసినా ఎవరు మళ్ళీ సారాంశం ఒకటే ఉంది. కానీ ఇప్పుడున్న సేవకుల్లో చూసినట్లే సారాంశం ఒకటే లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు, ఎవరికి ఏది దోస్తే వాళ్ళు. నేను చదివాను బైబిల్, నాకు ఇలాగ అర్థమైంది, ఇక నా సిద్ధాంతం. నువ్వు చదివే బైబిల్ నీకు ఒకలాగా, నీది ఒక సిద్ధాంతం. ఇలాగ సిద్ధాంతాలు పెరిగిపోయి సత్యం మరుగైపోతుంది. కాబట్టి ఆలోచన చేసేవారిగా ఉండాలి. యేసు ప్రభు వారి గురించి
అర్థం కాకుండా చాలా మంది తొట్టిల్లిపోయినట్టుగా మనం చూస్తాం. అందుకే లూకా సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట చూద్దాము. రెండో అధ్యాయము 34వ వచనం చూడండి. షిమియోను ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు. మీరు కూడా చదవాలి, ఎందుకంటే మా దగ్గర మా వాయిస్ లేదు. చెప్పండి. ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నారు. ఇక్కడ చూసారా, యేసు ప్రభువు దగ్గర వచ్చినప్పుడు అంటే అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. వాక్యం చెల్లవిస్తుంది. ఇప్పుడు యేసు ప్రభువు వారి దగ్గర వచ్చినప్పుడు అందరూ తొట్టెళ్ళ వారిగా ఉన్నారు. ఈయన గురించి అర్థం కాలేదు, యేసు ప్రభువు వారి గురించి అర్థం కాలేదు. అందుకనే కొరింథీలో ఒక మాట ఉంటుంది చూడండి. యేసుక్రీస్తు వారిని మనం స్పష్టంగా తెలుసుకోవాలని చెప్పి పౌలు భక్తుడు మాట్లాడుతుంటాడు ఇక్కడ. కొలసి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చూడండి ఒకసారి. నేను ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకోవాలనుకుంటున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై. దేవుని మర్మముగా ఉన్న క్రీస్తుని ఎలా తెలుసుకోవాలంట? స్పష్టముగా తెలుసుకోవాలి. అది దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని మనం స్పష్టంగా తెలుసుకోవాలని చెప్పి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈ దినంలో స్పష్టత లేదు, ఎవరు నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారి గురించి స్పష్టత కనిపిస్తలేదు. అందుకనే ఇక్కడ ఏమంటున్నారంటే క్రీస్తు మర్మమై ఉన్న యేసు ప్రభు వారి గురించి స్పష్టంగా తెలుసుకోవాలని పౌలు భక్తుడు ఇక్కడ కోరుతున్నాడు. కాబట్టి అందుకని అంటున్నాను, ఈ 3 వర్గాలు వారు, ఒక వర్గం ఏమంటున్నారంటే తండ్రి అనే దేవుడిగా క్రీస్తుగా వచ్చాడు అని ఒక వర్గం ఉంటే, ఇంకొక వర్గం వారు ఏమంటారంటే 3 వ్యక్తులుగా ఉన్న ఒక ఏక దేవుడు అంటున్నారు. మరొక వర్గం వారు ఏమంటున్నారు, 3 వ్యక్తులే కానీ వారు 3 దేవుళ్ళే అంట. తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. ఇప్పుడు వీళ్ళు 3లో ఒక వర్గం గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. వీళ్ళు ఏంటంటే త్రిత్వం గురించి నేను ఆశపడుతున్నాను. త్రిత్వం వారు ఏం చేస్తున్నారంటే 3 వ్యక్తులుగా ఉన్న ఒక దేవుడు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి నేను ఒక 3 ప్రశ్నలు వేయాలని ఆశపడుతున్నాను. 3 ప్రశ్నలు వేస్తాను. 3 వ్యక్తులుగా ఉన్న ఒక్క దేవుడు, ఏక దేవుడు అంటున్నారు కదా. నేను అడిగే వేసే ప్రశ్న ఏంటంటే, కుమారుడు పరిశుద్ధాత్మ లేకుండా తండ్రి ఒక్కడే దేవుడు కాడా? నా ప్రశ్న. వీళ్ళేమంటున్నారు, 3 వ్యక్తులు అయితేనే ఒక దేవుడు అంట. కుమారుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వీరు 3 ఏకమైతే ఒక దేవుడు. వీరు 3లో ఎవరొకరున్నా దేవుడు కాదు, కానీ వీళ్ళు 3 ఏకమై ఉంటేనే ఒక దేవుడు అన్నప్పుడు నేను అంటాను, కుమారుడు పరిశుద్ధాత్మ కాకుండా తండ్రి ఒక్కడే దేవుడు కాడా? త్రిత్వ సిద్ధాంతం వాళ్ళకి నేను వేసే ప్రశ్న ఇది. కాబట్టి ఆలోచన చేసేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాక్యం చూద్దాము. తండ్రి ఒక్కడే దేవుడు ఎందుకు కాడు? కొరింథీ పత్రిక మనం చూద్దాం. అక్కడి నుంచి కొరింథీకి ముందు మలాకిలో ఒక మాట 2:10 చూడండి ఒకసారి. మలాకి 2:10. మన అందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా అంటున్నాడు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? తండ్రి గురించే కదా. తండ్రి దేవుడి గురించి
మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడు మనల్ని సృష్టింపలేడా? ఇక్కడ తండ్రి గురించి మాట్లాడుతున్నాడు భక్తుడు, మలాయిక భక్తుడు. ఇక్కడ మన తండ్రి గురించి చెప్తున్నాడు. తండ్రే దేవుడు అంటున్నాడు. ఇక్కడ మళ్ళా కుమారుడు పరిశుద్ధాత్మ ఉన్నట్టుగా ఉండదు. కొత్త నిబంధనలో చూద్దాము. కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు కొరింథీ పత్రికలో ఒక మాట చూద్దాము. 8:6 ఫస్ట్ తాడ మనకు కనిపిస్తుంది. చూడండి ఒకసారి. ఆకాశమందైనను భూమి మీద అయినను దేవతలు అనబడిన వారు ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఇక్కడ కుమారుడు లేదు, పరిశుద్ధాత్మ గురించి చెప్పలేదు. మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. మళ్ళీ వీళ్ళు ఎట్లంటున్నారు? ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒక్క దేవుడు ఎట్లాగంటున్నారు వీళ్ళు అన్నది సత్యం అయితే ఇక్కడ ఎలాగ ఉండాలి తెలుసా? మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను రావాలి ఇక్కడ. అలాగైతే వాళ్ళు సత్యము నిజమైతుంది. మనకు దేవుడు ఒక్కడే తండ్రి, ఇక ఆడ కుమారుడు లేదు, పరిశుద్ధాత్మ లేదు. మళ్ళీ వీరు ముగ్గురు వ్యక్తులు కలిస్తే ఒక్క దేవుడు ఎలాగంటున్నారు? వీళ్ళు చెప్పింది సత్యం అయితే అలా అక్కడ ఎలాగ ఉండాలి? మనకు ఒక్కడే దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను రావాలి. అలాగ పౌలు భక్తుడు చెప్పలే కదా. పౌలు యూదుడు, ఇలాంటి సేవకుల వంటి వాడు కాదు పౌలు. కాబట్టి ఆ యూదులు నమ్మే సిద్ధాన్ని సత్యమేనండి, ఒక్కడే దేవుడు వాళ్ళకి. కాబట్టి మన ఈ త్రిత్వవాద సిద్ధాంతాలు, మనం త్రిత్వవాదులు అంటే వాళ్ళు త్రిత్వ విరోధులు అంటారు మనల్ని. త్రిత్వ విరోధులు అన్నారు. ఇంకా చూడు ఎట్టున్న పరిస్థితి. ఓకే, ఇంకొక మాట చూద్దాము. యేసు ప్రభువారు అన్న మాట చూద్దాము. 20:17 చూడండి. యోహాను సువార్త 20:17. యేసు ప్రభువారు స్వయంగా అన్న మాట ఇక్కడ. యేసు ఆమెతో వినాలి, నేను ఇంకాను తండ్రి అది ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు. నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు ఈ మాట అర్థమైతే అమోఘంగా ఉంటుందండి. నిజంగా ఈ మాట అర్థమైతే ఇది స్పష్టంగా ఉంది కదా, ఇందులో మర్మం ఏమి లేదు. యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్నారు, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును వాని యొద్దకు ఎక్కి పోవచ్చున్నాను. యేసు ప్రభువుల వారు అంటున్నారు కదా. ఇక్కడ ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒక దేవుడు ఎలాగంటున్నారు నాకు అర్థం కాలేదు. అది ఎందుకంటే ఈ లేఖనాలు వాళ్ళకి ఎలాగవుతుందంటే వాళ్ళకి అనుకూల వృత్తిగా వాళ్ళు ఏం చేస్తున్నారు, లేఖనాలు మలుచుకుంటున్నారు. కానీ యేసు ప్రభువుల వారే స్వయంగా అంటున్నాడు, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అని యేసు ప్రభు వారు అన్నప్పుడు మళ్ళీ యేసు క్రీస్తు వారినే దేవుడు అంటున్నాము. మళ్ళీ ఈయనే ఒక దేవుడిని చూపిస్తున్నాడు కదా. ఆలోచన చేయండి, కొద్దిగా ఆలోచన చేయండి. యేసు ప్రభు వారే నాకు ఒక దేవుడు అంటున్నారు అన్నప్పుడు మళ్ళీ ఈయన దేవుడు అంటే మళ్ళీ ఎట్టా ఆలోచన చేయాలి. ఈ త్రిత్వవాదులు ఎక్కడ మోసపోతున్నారు నాకు ఆలోచన చేశాను. ఆది కాండములో 1:26 ఏముంటుంది? మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దాము. అక్కడే మోసపోతున్నారు. మన అంటే ఇంకా ముగ్గురు ఆడ ఉన్నారు, ముగ్గురు వ్యక్తులుగా ఏకదేవుడిగా ఉన్నారని చెప్పి వాళ్ళు ఒక ఆలోచన ఉంది. అది ఎందుకో మళ్ళా ఆడే ఆగిపోతున్నారు అర్థం కాదు. మళ్ళీ పత్రికలోనికి రావాలి కదా, సువార్త దగ్గరికి రావాలి కదా, యేసు ప్రభువుల మాట వినాలి కదా, అపోస్తలుల బోధ వినాలి కదా. అది వింటేనే కదా అర్థమయ్యేది. ఆ ఒక్కగానే ఆగిపోతే ఎలా ఉంటుంది చెప్పండి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు స్పష్టంగా అంటున్నాడు, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడు అని ఎందుకు ఎక్కిపోతున్నాడు. ఇంకా 17:3 అంటాడు, అద్వితీయ సత్య దేవుడైన నిన్నును. యేసు ప్రభువు స్వయంగా అన్నాడు, అద్వితీయ సత్య దేవుడు ఒక్కడే దేవుడు. అద్వితీయంగా ఇంకా రెండోవాడు కాడు. నువ్వు ఒక్కడవే దేవుడని ఇండైరెక్ట్ గా యేసు ప్రభువు అంటారు, కానీ డైరెక్ట్ గా చూపించమంటున్నారు. యేసు ప్రభువు దేవుడు కాదని ఎక్కడ చెప్పుకున్నాడా? నేను దేవుడు కాదని చెప్పుకున్నాడా అంటున్నారు. ఇప్పుడు ఇండైరెక్ట్ గా చెప్పినట్టే కదా ఇది. నాకొక దేవుడు ఉన్నాడు, అద్వితీయ సత్య దేవుడు, ఆయన పంపిన యేసు క్రీస్తుని ఎరిగితే నిత్య జీవం అన్నాడు. కాబట్టి లేఖనాలు స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇందులో ఏదో మర్మం ఉన్నట్టుగా, ఇది తెలియనట్టుగా, ఏదో ప్రజల్ని ఏం చేసినా భ్రమ పెట్టిస్తున్నట్టుగా చాలా విషయాలు మనం చూస్తున్నాము.
కాబట్టి నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒక దేవుడు అయితే కుమారుడు పరిశుద్ధాత్మ లేకుండా తండ్రి మాత్రమే దేవుడు అని నేను చూపించాను కదా. మళ్ళీ వీరు ముగ్గురు వ్యక్తులు కలిస్తే ఒక దేవుడు ఒక లేఖను చూపించమని చూద్దాం. చూపించలేరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి. కాబట్టి రెండో ప్రశ్న ఏంటంటే నాది వాళ్ళ తిరుగువాదులకు ఇచ్చేది, తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. మళ్ళీ వీరు ముగ్గురు ఏక దేవుడు అంటారు కదా. అలాగైతే కొత్త నిబంధనలో యేసు ప్రభు వారిని దేవుడిని నమ్మమని ఎందుకు రాయలేదు? మీరు అన్నట్టే ముగ్గురు దేవునిలే, ముగ్గురు ఏక దేవుడు అంటున్నారు కదా. ముగ్గురు ఏక దేవుడు అయినప్పుడు కొత్త నిబంధనలో అపోస్తలులు ఏం చేయాలి? యేసు ప్రభుగా వారు కూడా దేవుడని నమ్మండి, ఒప్పుకోవండి అని చెప్పాలి వద్దా? మన కొత్త నిబంధన ఆధారము. అసలు నాకేంటంటే ఈ ధర్మశాస్త్రం గురించి కూడా అర్థం కాదు. ఇప్పుడున్న సేవలు ధర్మశాస్త్రం కొట్టబడింది అంటే లేదు, అది అమల్లో ఉంది, ధర్మశాస్త్రం ఇంకా ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది కూడా సేవకులకు అర్థం కాలేదు. అది ఉంది అని చెప్పి ఈ దశభాగాలు అంటూ ఇంకా చాలా విషయాల్లో ఏం చేస్తున్నారు? తప్పుడు బోధలు బోధిస్తున్నారు. నాకు తెలిసిందంటే బైబిల్ బేసిక్ అర్థం కాలేదండి. బైబిల్ పట్టుకున్నారు, బైబిల్ బేసిక్ అర్థం కాలేదు. ఇప్పుడు డాక్టర్ అయిపోతే ఆపరేషన్ తెలవాలి. ఆపరేషన్ చేస్తున్నానికి వెళ్ళి నువ్వు ఆపరేషన్ తెలవకుంటే నువ్వు ఏ ఆపరేషన్ చేస్తావు చెప్పు? డాక్టర్ అయితే అయిపోయినావు, ఆపరేషన్ తెలవకుండా నువ్వు ఎలాగా? పాస్టర్ సేవకుడు అయిపోయినావు కదా. నీ చేతి కింద 100 మంది 1,00,000 మంది ఉన్నప్పుడు వారికి సరైన ట్రీట్మెంట్ నువ్వు ఇవ్వాలి కదా, సరైన బోధ వాళ్ళకి నువ్వు ఇవ్వాలి కదా. సరైన బోధిస్తలేవు. దేవుని గురించే అర్థం కాకుండా అయోమయము కలగర వంటలు, ఆయన ఈయన అంటూ ముగ్గురు వ్యక్తులు ఉన్న ఒక్క దేవుడు అంటూ మళ్ళీ ముగ్గురు, మళ్ళా ఒక్క దేవుడు మళ్ళీ ముగ్గురు అంటూ ఏంది కనిపిస్తుంది? ఏంది స్పష్టత ఇవ్వమని నేను కూడా చాలా సేవకులతో మాట్లాడుతున్నాను, అని చెప్తలేరు, స్పష్టత లేదు. కాబట్టి తండ్రి దేవుడు అంటారు, కుమారుడు దేవుడు అంటారు, పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. ఈ ముగ్గురు కలిసిన ఒక దేవుడు అన్నప్పుడు మళ్ళీ యేసు ప్రభు వారు దేవుడు అని నమ్మాలని ఎందుకు వాళ్ళు రాయలేదు? వాళ్ళ పత్రికలు సువార్త అంతా మనం చూసినప్పుడు కూడా దయచేసి వినండి. ఎందుకంటే లేనిది మనము మాట్లాడకూడదు. నా బాధ ఇదే. ఉంటే నమ్ముదాము, లేకుంటే మౌనంగా ఉండడం మంచిది. లేనిది మనం పుట్టించకూడదు. కాబట్టి ఈ సువార్తలు కానీ పత్రికలంతా కూడా యేసు ప్రభు వారిని దేవుడని నమ్మమని లేఖనాలు మనకు కనిపిస్తలేదు, ఒప్పుకోమని కనిపిస్తలేదు. కాబట్టి అందుకే అంటున్నాను, దేవుడు ఒక్కడే అని చెప్పి మళ్ళా యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ ముగ్గురు కలిస్తే దేవుడు అన్నప్పుడు యేసు ప్రభు వారు దేవుడు అని నమ్మమని లేదు. ఇంకొక ప్రశ్న వేస్తున్నా నేను, ఒకవేళ యేసు ప్రభు వారు దేవుడు అయితే, వాళ్ళు అన్నట్టుగా తిరుతువాదులు యేసు ప్రభు వారు దేవుడు అయితే మళ్ళీ దేవుని కుమారుడు నమ్మమని ఎందుకు రాయాలి? మీరు అన్నట్టుగా దేవుడు అయితే యేసు ప్రభు వారు దేవుడు అందాం, కానీ వాళ్ళు యేసు ప్రభు వారిని దేవుడు కుమారుడు నమ్మాలి ఎందుకు రాస్తున్నారు? మూడో ప్రశ్న అది. దీని ఇక్కడ ఏం చేస్తున్నారంటే మసిపూసి చాలా మంది ఏం చేస్తున్నారంటే మాయ చేస్తున్నారు. ఎందుకంటే కుమారుడు అంటే ఒరిజినల్గా ఆయన కుమారుడు కాదు, కుమారుడు అని పడ్డాడు. ఒరిజినల్గా ఆయన ఏమంట? దేవుడు అంట. ఒరిజినల్గా దేవుడు అంట ఆయన. కుమారుడు అనపడ్డాడు. ఇప్పుడు అపవాది యాంగా సర్ప పాత్ర పోసాడు, ఆయన కూడా ఒరిజినల్గా దేవుడు అయింది కుమార పాత్ర పోషించినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది సత్యం తెలిసిన వారే. కుమారుడు పాత్ర పోషించాడు. సరే, కుమార పాత్ర పోషించాడు, కుమారుడని నమ్మమని ఎందుకు చెప్తుంది బైబిల్ మనకు? ఇప్పుడు యేసు ప్రభు వారు పాత్ర అయితే ఆ పాత్రని నమ్మితే మనకు నిత్య జీవము, ఆ పాత్ర నమ్మితే మీకు రక్షణ ఎందుకు బైబిల్ మనకు చెప్తుంది? ఆలోచన చేయాలి కదా. ఆలోచన చేయమంటున్నా నేను. కాబట్టి బైబిల్ మనకి ఏదైతే మనకు బోధిస్తుందో మనం దాన్ని నమ్మాలి. దేవుడైతే మనం అక్కడ వెళ్ళి చూద్దాంలే, పరలోకి వెళ్ళి చూస్తే కనబడుతుంది మళ్ళీ ఆయన దేవుడా, వాళ్ళ దేవుని కుమారుడా, లేదా ముగ్గురు ఒకటా, వాళ్ళ ఒక్కడు ముగ్గురై ఉన్నారా, ఏదో అక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడైతే మనకి ఇలాగనే నమ్మమని, ఇలాగనే ఒప్పుకోమని కదా మనకు బైబిల్ చెప్తుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి గురించి
మనము ఏమి నమ్మవాలంటే మన ఇంత ముందు కూడా నేను చెప్పాను కదా, చూడండి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 20:31 చూడండి ఒకసారి. 20:31. ఎందుకు రాయబడాలి? ఇప్పుడు ఆయన పాత్ర అయితే మళ్ళా దేవుని కుమారుడని నమ్మమని ఎందుకు రాయబడాలి? నమ్మితేనే మీకు, ఇలాగ నమ్మితే మీకు నిత్య జీవం అంటున్నాడు కదా. 1 యోహాను పత్రిక 4:15 చూడండి. 1 యోహాను పత్రిక 4:15. దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొను వానిలో దేవుడు నిలిచుకున్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడని వాక్యం చెల్లిస్తుంది. ఏమండి మీరు పొద్దున దాకా కుమారుడు 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 అని బోధిస్తున్నారు. ఇది ఉన్నది అది అపోస్తలుల బోధ అది. ఇంకా దీన్ని దాటుకుంటే మనం వెళ్తామా చెప్పండి? దీన్ని దాటుకుంటే మనం ఎలా వెళ్తాము? ఇలాగ నమ్మాలి, ఇలా ఒప్పుకోవాలి అని కదా మనకు లేఖనాలు చదివిస్తుంది. యేసు దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకుంటే మనకు నిత్య జీవం. యేసు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి, దేవుని కుమారుడని నమ్మాలి అని మనకు లేఖనాలు స్పష్టంగా మనకు చెలవిస్తుంది. ఇంకొక మాట కూడా నేను చూపించి ముందుకు వెళ్తాను. మనకు తెలిసిన వైఖరి చూద్దాము. రోమా పత్రికలో చూడండి ఒకసారి 10:9 ఇందులో కొన్ని విషయాలు చెప్పి నేను ముగించుకున్నా. 10:9 చూడండి ఒకసారి టకటకన. యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని మరి రక్షింపబడాలంటే ఏమైనా ఒప్పుకోవాలి చెప్పండి? రక్షింపబడాలంటే యేసు ప్రభు అని ఒప్పుకోమని కదా మన లేఖనం సెలవిస్తుంది. మరి దీన్ని దాటుకుంటా మనం వెళ్ళిపోతామంటారా? దేవుడు అంటే దేవుడు అని రాయొచ్చు కదా. ప్రభు అంటే దేవుడు అంటున్నావు, కానీ అదే మన రాయొచ్చు కదా. యేసు దేవుడిని ఒప్పుకొని రాయొచ్చు కదా. అంటే రెండు సరి పర్యాయ పదాలు అనుకుందాము. యేసు ప్రభు అని ఒప్పుకునే కదా, యేసు దేవుడిని ఒప్పుకునే అని ఒక రాయితే మనం ఇంత వాదన ఎందుకు? నమ్ముకుంటే అయిపోద్ది కదా. దేవుడు వేరే ప్రభు వేరే అంటే కదా మనకు ఇక్కడ కనిపిస్తుంది. దేవుడు ప్రభువును లేపాను, ఇంత ముందుకు మీకు చెప్పాను కదా, దేవుడు ప్రభువును లేపాను అంటే భక్తులు ఎందుకు ఇలాగ రాస్తున్నారు? మనం ఆలోచన చేసి, అందుకని అంటారంటే మనకు సత్యవేదము దీని ఒక సారాంశం కావాలి, వాక్య సారాంశం సత్యము. కాబట్టి ఉన్నది ఉన్నట్టు నమ్మడానికి మనకు నొప్పి ఏమిటి? లేనిది నమ్మి ఏదో లేనిపోయిన తలనొప్పి మనకి ఎందుకు అని ఆలోచన చేసే వరకు మనం ఉండాలి. కాబట్టి పిలిపి పత్రికలో ఒక మాట చూద్దాం, మంచి మాట చూద్దాము. అంతకంటే ముందు అపోస్తలుల కార్యంలో చూద్దాం. పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఏమని నమ్మాలి? అపోస్తలుల 12వ అధ్యాయం చూడు, 1వ అపోస్తలుల పత్రిక 12వ అధ్యాయం. చూస్తున్నారా? అపోస్తలులు కాదండి, ఒకసారి కొరింథీ పత్రిక 12:4 12:3 చదవండి. వినాలి, జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ చెప్పే మాట ఇది. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు ఎవను? యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు. వినండి, పరిశుద్ధాత్మ వలన తప్ప పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఏమని చెప్పాలంట? యేసు ప్రభు అని చెప్పాలి. అంటే నువ్వు పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి అయితే యేసు ప్రభు అనాలి, యేసు ప్రభుని ఒప్పుకోవాలి. మళ్ళీ నువ్వు దాటుకుంటూ పోతున్నావు, నువ్వు ఏ ఆత్మ కలిగిన వ్యక్తి? బ్రహ్మపక్ష ఆత్మానా, మోసపుచ్చ ఆత్మానా, భ్రష్టాత్మానా? ఆలోచన చేసే వరకు మనం పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి అయితే యేసును ప్రభు అని ఒప్పుకోవాలి. దేవుడు ఒక్కడే నమ్మాలి. దేవుడు ఒక్కడే. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను.
స్పష్టతగా వాక్యం ఉంది కదా. దేవుడు తన కుమారుని పంపాను, ఆయన రాలేదు. కాబట్టి మళ్ళీ ఆయన ఈయన అంటూ ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒక దేవుడు అంటూ ఎందుకు ఈ కనిపించే బోధ కలికొర వంటలు ఎందుకు? కాబట్టి ఆలోచన చేసే వారిగా ఉండాలి. మరొక మాట మేము చూపుదాం. ఫిలిప్పీ పత్రికలో ఒక మాట చూద్దాము. మంచి మాట ఉంటుంది ఆడ. ఫిలిప్పీ 2వ అధ్యాయము. ఈ మాటతో నా పాఠం ముగిస్తాను. ఫిలిప్పీ 2వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. అందుచేతను వినాలి మాట జాగ్రత్తగా. పరలోకములో ఉన్న వారే కాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు వినాలి. ప్రతి వాని నాలికయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధిక్యముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించాను. ప్రతి నాలిక ఏం చేయాలంట? వినాలి. ప్రతి నాలిక తండ్రి మహిమార్థమై యేసుని ప్రభు అని ఒప్పుకోవాలి. ఎవరు తెలుసా? ముల్లోకాలు ఒప్పుకోవాలి. అది పరలోకమైన, భూలోకమైన, భూమి కింద ఉన్న పాతాళ లోకమైనా సరే యేసుని ప్రభు అని ఒప్పుకుని తీరాలి. ఇది దేవుని ఆజ్ఞ. ఇది ముల్లోకాలు కూడా యేసుని ప్రభు అని ఒప్పుకునే తండ్రికి మహిమ. నువ్వు ఆయన దేవుడు, ఈయన దేవుడు, ముగ్గురు వ్యక్తులు ఉన్న ఒక్క దేవుడు. ఆయన ఈయన నీ గందరగోళం ఎందుకు? ఒక్క బైబిల్ పట్టుకుని నీ సారాంశమే సత్యం నీ బైబిల్ చెప్తుంటే సారం తెలకుండా, సబ్జెక్ట్ లేకుండా ఏ బోధలు బోధిస్తున్నారు ఈ మధ్యలో క్రైస్తవులు, సేవకులు? నాకు అర్థం కాకుండా మాట్లాడుతున్నాను. కాబట్టి మనకు అపోస్తలులు చెప్పేది ఏంటంటే యేసుని ప్రభు అని ఒప్పుకోవాలి. దేవునిగా మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి, నమ్మాలి. యేసుని ప్రభుగా ఒప్పుకొని మనం లేఖనాలు ఘోషిస్తుంది. ఇది నా సొంత మాటలు కాదు, ఇది లేఖనాలు ఉండి నేను మీకు చూపిస్తున్నాను. కాబట్టి ఈ లేఖనాలని మీరు నమ్మి దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఆ కుమారుని ఏమని ఒప్పుకోమని చెప్పాడు? ప్రభుని ఒప్పుకోమని చెప్పాడు. దేవుని కుమారుని నమ్మమని చెప్పాడు. ఇది లేఖనాలు మనకు చెప్తుంటే మనము ఇది క్యాదర్ చేయకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ మనం చెడిపోతాం. ఇంకా అనేక మందులను చెడిపి మొత్తం మనం ఏం చేస్తున్నాము? పాడు చేసేవారిగా ఉంటున్నాము. కాబట్టి ఈ లేఖనాలు మనం స్పష్టంగా అర్థం చేసుకునే వారిగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే వినాలి. ఇంకొక విషయం ఏంటంటే తిరుతువాదులు అనేది ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒక దేవుడు అంటారు. అలాగన్నప్పుడు సరే, దేవుడు యొద్ద నుంచి యేసు ప్రభువారు వచ్చారు కదా. వచ్చినప్పుడు మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై ఆయన వెళ్ళినప్పుడు మళ్ళీ దేవుళ్ళ నిగ్నమైపోవాలి. ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒక దేవుడు అయితే దేవుని యొద్ద నుంచి వచ్చినప్పుడు తన పని ముగించుకుని మళ్ళీ ఆరోహణమై ఎక్కడికి వెళ్ళాలి? దేవుళ్ళే నిగ్నమైపోవాలి, దేవుళ్ళ నీలమైపోవాలి. కానీ ఆయన ఏమైపోయినాడు? తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒక దేవుడుగా మనకు కనిపిస్తలేరు. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేసేవారిగా ఉండాలి. కాబట్టి ఏదో ఒక లేఖనం మీద వాళ్ళు గట్టిగా పట్టుబట్టారన్నమాట. కాబట్టి అది కాకుండా మనం అపోస్తలుల బోధ కొత్త నిబంధన మనకు ప్రధానం. అందుకనే పాత నిబంధన పట్టిన వేలాడుతున్నారండి చాలా మంది. ఏదంటే బోధకులు ఇప్పుడు బోధించే విధానం ఏంటంటే పాత నిబంధన పట్టుకుని వేలాడుతున్నారు. పాత నిబంధన రాయబడింది యూదులకు మాత్రమే. యూదులకు పాత నిబంధన వాళ్ళ గురించి రాయబడింది. కాబట్టి ఇది కొత్త నిబంధన వంటిది కాదు. కాబట్టి కొత్త నిబంధన మన క్రైస్తవులు ఇవ్వబడింది. కాబట్టి కొత్త నిబంధన మనకేమి ప్రధానం. ఈ కొత్త నిబంధన మన ఆధారం. కాబట్టి కొత్త నిబంధన మనం బోధించే వారికి ఉండాలి. ఈ ఇప్పుడున్న సేవకులు పాత నిబంధన బోధించుకుంటూ అదే సంఘానికి అప్లై చేసుకుంటూ ఇవన్నీ దేవుని గురించి కానీ, దశంభాగాల గురించి కానివ్వండి, స్వస్థతల గురించి కానివ్వండి, ఇవన్నీ గందరగోళం ఎక్కడి నుంచి వస్తారంటే వాళ్ళు లేఖనాలు స్పష్టత కాకుండా పాత నిబంధన ఆధారం చేసుకున్నారు. కాబట్టి అయోమయంగా అవుతున్నారు. కాబట్టి
క్రైస్తవులకు సంఘానికి ఇవ్వబడింది ఏంటంటే కొత్త నిబంధనం మనం ఆదరణ చేసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ అపోస్తలు బోధ మనము అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఎవరో మనకు యేసు ప్రభువారు ఎవరో పరిశుద్ధాత్మ ఎవరో మనకు స్పష్టత కనిపిస్తుంది. ఇంకొక మాట అంటాడు, కృపావరములు నానా విధములుగా ఉన్నాను, ఆత్మ ఒక్కడే, పరిచర్య నానా విధములో ఉన్నాను, ప్రభు ఒక్కడే, నానా విధమైన కార్యములు కలవు కానీ అందులో అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. ఎనీ టైం, ఒకటే సమయంలో దేవుడు ఎవరో, ప్రభు ఎవరో, పరిశుద్ధాత్మ, ముగ్గురు గురించి డివైడ్ చేసి మాట్లాడుతున్నాడు కదా భక్తుడు. మళ్ళీ ఆయన అంటూ ముగ్గురు వ్యక్తులు ఒక ఆయన అంటూ గందరగోళము చేసి అయోమయం చేసి చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా, నేను అదే అంటున్నాను, అక్కడ వెళ్ళినప్పుడు చూద్దాంలే ఆయన దేవుడై ఉన్నాడా, దాని మరి ఇంకేమి తండ్రి అయి ఉన్నాడా, ఏమై ఉన్నాడు అక్కడ. కానీ మనకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంది? ఇలానే నమ్మాలి, దేవునిగా నమ్మాలి, యేసుని ప్రభువుగా నమ్మాలి, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ మనం అతను నమ్మాలి. నమ్మినప్పుడు మనకు నిత్య జీవము, మనకు రక్షణ. కాబట్టి ప్రియమైనది, ఈ మాటలు మరి ఒకసారి మీ వినికిలో నేను తీసుకొచ్చాను కాబట్టి ఆలోచన చేయాలని నా మాటలు ముగించుకుంటున్నాను.